ఒక్క నిమిషం చెప్పండి చెప్పండి. లేలే నేనేమంటున్నా అంటే ఆయన ఉత్తరం రాయడం తప్పు లేదు, మంచిదే. అదే సమయంలో ఈ విషయాల్ని అసెంబ్లీకి వచ్చి మాజీ ముఖ్యమంత్రి 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేశాడు, 11 మంది ఎమ్మెల్యేలకు ఆయన లీడరు. అసెంబ్లీకి వచ్చి ప్రభుత్వాన్ని నిలవేయండి, ప్రభుత్వాన్ని అడగండి, ఇదే విషయాలు మాట్లాడండి, చర్చ చేద్దాము. వాళ్ళు లేపారనుకోండి, చర్చ జరుగుతుంది. చర్చ 2 రాష్ట్రాల మధ్య ఏం జరిగిందో చర్చ జరుగుతుంది. పరిష్కార మార్గాలు ఉండట్లేదు. రమేష్ గారు సరే సరే, ఇప్పుడు ఇదే విషయం పైన మీరు లేఖ రాశారు, సరే లేఖ రాశారు, ఇదే విషయం పైన మీరు అసెంబ్లీకి వెళ్ళి అటెండ్ అయ్యి విషయం గురించి మాట్లాడండి, చర్చ తీయండి. చెప్పండి మేడం గారు. ఒక మాట నేను ఇందాక మాట్లాడుతూ కూడా అదే ఆంజనేయ రెడ్డి గారిని క్లియర్ గా క్వశ్చన్ చేశా. ఇప్పుడు ఒక నిమిషం ఆంజనేయ రెడ్డి గారు, మేడం గారు, నేను ఇందాక ఆంజనేయ రెడ్డి గారిని క్లియర్ గా క్వశ్చన్ చేశా. ఆంధ్రప్రదేశ్ లో ఎన్డీఏ ప్రభుత్వం ఉంది, కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వం ఉంది. మీరు ఈ కృష్ణా రివర్ వాటర్ డిస్ప్యూట్ ని ఎన్ని రోజుల్లోగా లేదా ఎన్ని సంవత్సరాల్లోగా తేలుస్తారు అనేది మీరు ఒక ప్రకటన చేయండి. సంవత్సరం పడుతుందా, 2 సంవత్సరాలు పడుతుందా, 3 సంవత్సరాలు పడుతుందా, ఈ టర్మ్ లో మేము క్లియర్ చేస్తాం అని చెప్పే దమ్ము లేదు మీకు. మీరు మళ్ళీ ఈ రోజున నేను ఎందుకు ఈ మాట మాట్లాడుతున్నానంటే మీకు దమ్ము లేదు, పూర్తి చేస్తామనే దమ్ము లేదు మీకు. విజేష్ కుమార్ ఒక ఎక్స్పర్ట్స్ కమిటీ రమేష్ గారు చెప్తున్నారు, వినండి వినండి వినండి. రమేష్ గారు చెప్తున్నారు వినండి, చెప్పండి. ఒక్క నిమిషం అండి. బ్రిజేష్ కుమార్ 29 నవంబర్ 2011 ఫైనల్ రిపోర్ట్ ఇచ్చింది. ఈ రోజు వరకు కేంద్ర ప్రభుత్వం దాని మీద గెజెట్ రిలీజ్ చేయలేదు. బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ యొక్క కాల పరిమితులు పెంచుకుంటూ వెళ్ళిపోతుంది. ఎందుకు గెజెట్ రిలీజ్ చేయదు? చెబితే దానికి సుప్రీంకోర్టులో కేసులు ఉన్నాయంటారు. సుప్రీంకోర్టులో కేసెస్ ని ఎందుకు ఫైనలైజ్ చేయరు? ఇది వీళ్ళు ఆడుతున్న నాటకం కదా. జగన్మోహన్ రెడ్డి, చంద్రబాబు ఈ రోజు 2025 12 కోర్టులో ఉన్నాయని మీరే చెప్తారు. ఫైనలైజ్ ఎందుకు చేయరంటారు? మనం కోర్టులో ఫైనలైజ్ చేస్తామా? జగన్మోహన్ రెడ్డి గారు, చంద్రబాబు నాయుడు గారు ఫైనలైజ్ చేస్తారా? ఏం నాన్ సెన్స్ మాట్లాడతారు? ఒక నిమిషమా, 2025 జూలైలో ఒక ఎక్స్పర్ట్స్ కమిటీ వేస్తున్నారు. ఆ ఎక్స్పర్ట్స్ కమిటీ 2 రాష్ట్ర ప్రభుత్వాలతో చర్చించిన తర్వాత ఎక్స్పర్ట్స్ కమిటీ వేశారు. ఎక్స్పర్ట్స్ కమిటీ అన్నిటినీ పరిశీలిస్తుంది, స్టడీ చేస్తుంది. అందులో టెలిమెట్రీ సిస్టమ్స్ కూడా ఏర్పాటు చేయమని చెప్పారు. సాధ్యమైన తొందరలో ఈ పరిష్కారం అవుతుంది. ఆంధ్రప్రదేశ్కి ఎటువంటి అన్యాయం జరగదు, ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ఎటువంటి అన్యాయం జరగదు, రైతులకు ఎటువంటి అన్యాయం జరగదు. ఇక్కడ ఒక అనుభవం గల ప్రభుత్వం ఉంది. ఇక్కడ పెళ్లిళ్ళు అయినప్పుడు పోలవరం ప్రాజెక్ట్ పూర్తి చేస్తారని చెప్పే నాయకులు కాదు, ఆ మంత్రులు కాదు, చాలా స్పష్టంగా ఉన్నారు. ఖచ్చితంగా సాధ్యమంత తొందరలో సమస్యలు పరిష్కారం అవుతాయి. రాష్ట్ర ప్రజలకు నేను ముందే చెప్పాను మీకు, మనము చివరనున్న చివరి రాష్ట్రము 100 టీఎంసీలు సముద్రంలోకి వేస్ట్ అవుతున్నాయి. మన రాష్ట్రంలోనే సముద్రం ఉంది, తెలంగాణలో లేదు. మనకు వాడుకునే హక్కు ఉంటుంది, ఆ హక్కును మనం వినియోగించుకుంటాము అంతే తప్ప పెళ్ళైనప్పుడు పూర్తి అవుతుంది పోలవరము లేదా ఇంకేదో అయినప్పుడు అవుతుంది ఈ ప్రభుత్వం ఆ విధంగా చెప్పదు. ఈ ప్రభుత్వం చర్చతో పనిచేస్తుంది. అంజనారెడ్డి గారు, నదుల్లో వేస్ట్ అయిపోతున్న వాటర్ ని కూడా ఒక న్యూ టెక్నాలజీతో ఇంకో విధంగా తరలించవచ్చు అని కూడా సీఎం అంతకుముందు చెప్పారు కదా. ఇక్కడ నదుల ఒక్క నిమిషం అమ్మా, నదుల అనుసంధానం అనేది ఒక పెద్ద ప్రాజెక్ట్ ఉంది. దాని విషయంలో చంద్రబాబు నాయుడు గారు సిన్సియర్గా ఉన్నారు, కేంద్ర ప్రభుత్వం సిన్సియర్గా ఉన్నారు. వాజ్పేయి గారి సమయంలో ప్రారంభమైంది ఆ నదుల అనుసంధానము. దానికి లక్షల కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది. లక్షల కోట్ల రూపాయలు ఖర్చు అయినా భవిష్యత్తులో ఈ దేశంలో ఒక సస్యశ్యామలమైన భూములు తయారవడానికి అవకాశం ఉంటుంది. ఆ దిశగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఆలోచిస్తున్నాయి. కేంద్రము రాష్ట్రము ఇరిగేషన్ విషయంలో, రైతుల విషయంలో చాలా చిత్తశుద్ధితో పనిచేస్తున్నారు, చిత్తశుద్ధితో ఉన్నారు. సాధ్యమైనంత వరకు అన్ని ఇరిగేషన్ ప్రాజెక్టులు పూర్తి చేస్తారు. పూర్తి చేసి ఆంధ్రప్రదేశ్ ప్రజల ప్రయోజనాలు, రైతుల ప్రజల ప్రయోజనాలు కాపాడడానికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందండి. ఈ విషయంలో ఎటువంటి అనుమానాలు పెట్టుకోవాల్సిన అవసరం లేదు. రైట్. వీరబ్రహ్మం గారు ఇంకొక విషయం లేవనెత్తారు. ఆల్మట్టి ఎత్తు పెంపు అనేది అసలు ఏపీ హక్కులకు ఎటువంటి
ముప్పు ఏర్పడుతుంది. అప్పట్లో దీనిపైన ఆందోళనలు కూడా చేశాము, రైతులు కూడా ఆందోళనలు చేశారు. అయినప్పటికీ అప్పటి సీఎం చంద్రబాబు నాయుడు ఏమాత్రం పట్టించుకోలేదు. దాని ఎత్తును 519 మీటర్ల నుంచి 524.25 మీటర్లకు పెంచే పనులు కూడా ప్రారంభమైపోయాయని కూడా మాట్లాడారు. మరి ఆ విషయంలో అప్పటి నుంచి కూడా ప్రభుత్వం ఎందుకు నిర్లక్ష్యం వహించింది? మరి ఆందోళనలు చేసినప్పటికీ కూడా అండ్ వైసీపీ దాన్ని ప్రశ్నించినప్పటికీ కూడా, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ప్రశ్నించినప్పటికీ కూడా మీరు ఎందుకు పట్టించుకోలేదు? ఆల్మట్టి ఎత్తు విషయంలో అసలు ఎత్తు వల్ల వచ్చే లాభ నష్టాలు ఆల్మట్టి విషయంలో 512 అడుగుల ఎత్తు అనే మాట ఉన్నది. అది మనం ఇచ్చింది కాదు. అప్పుడు టీడీపీ కూడా అలా కాదని పోరాడాం. అంతేగాని అది అక్కడ వాళ్ళు ఏదో కొంత పెంచుకున్న తర్వాత అది ఏమన్నా ఈ ఎన్డీఏ కుటుంబం తెలుగుదేశం చెప్తే పెంచిందే కాదు. అప్పుడు వాళ్ళు పెంచే టైంలో కూడా ఈ వైసీపీ వాళ్ళే బీజేపీతో కలిసి ఉన్నారు ఆ ప్రభుత్వంలో ఉన్నప్పుడు కూడా. అంతేగాని మేమే పెంచమని కానీ ఇంకోటి కలిసి ఉన్నారని మరి మీరేం అడగలేదా ఏంటి? సరే, ఇప్పుడు వైసీపీ అధికారంలో ఉన్నప్పటికీ కూడా కేంద్రంతో ఏమీ మాట్లాడలేదు, దాని గురించి ఏమీ చర్చ జరపలేదు. మరి మీరున్నప్పుడు కూడా మీరు వాళ్ళిద్దరు ఒకటి ఉన్నారని చెప్పేసి మీరేం మాట్లాడలేదా? జరిగింది. దాన్ని కూడా ఆ ప్రభుత్వంతో ఎప్పుడు కూడా మనం కూడా తగ్గించాలి. ఎత్తుదంతమని ఎవరు అడిగారు. ఆ నష్టం మనం చేయము. అయితే వాళ్ళు ఏదో కొంత జరిగిన తర్వాత ఆ నిర్ణయం మా మీద వేయడం అనేటువంటిది కరెక్ట్ కాదు. అంతేగాని మేమేం పెంచడము చేయడము మా బాబు గారు చెప్పడం అలాంటివి ఏమి ఉండవు. అట్లా ఇప్పుడు సోనియా గారు చెప్తా ఉన్నాడు కోర్టులో మీరు దాల్చండి అని. ఏం తెలుస్తారండి కోర్టులో? అది ఎవరి చేతిలో పని? అది మంగా కోర్టు చేయాల్సింది. ఇప్పుడు ఇంకా ఆ ప్రాజెక్టు ఈ ప్రాజెక్టు అంటున్నారు. మరి రాయలసీమలో ఏ విధంగా చేసాము, కడప కూడా రాయలసీమలో ఏ విధంగా నీళ్ళు ఇచ్చాము, ఇలా గాలి నది కానివ్వండి, అలాగే సముద్రం కానివ్వండి, పురుచింత కానివ్వండి, ఇట్లాంటివన్నీ కూడా మేము ఉన్నదే 16 మాసాల టైంలో 16 మాసాల్లో అనేక మంది లోటు బడ్జెట్ అంత ముందు ఉన్న దాన్ని కాపాడుకుంటూ కేంద్రంతో సహకారం ఒక్కొక్కటి మేము పూర్తి చేస్తాం. మా 5 సంవత్సరాల కాలంలో మేము పూర్తి చేస్తాం. ఫైనల్ డిమాండ్ ఏంటి విందాం. వీరబ్రహ్మం గారు ఫైనల్ డిమాండ్ విందాం. మేడం గారు ఒక చిన్న క్లారిఫికేషన్. ఇప్పుడు ఆంజనేయ రెడ్డి గారు ఆ పవన్ కళ్యాణ్ గారు అంబటి రాంబాబు గారి వీడియో చూపిస్తూ చెప్పారు. ఆయన అదే వీడియోని నేను చూపిస్తున్నాను. రమేష్ గారు అలా కదా మేడం గారు, పెద్ద వయసులో పెద్దవారైన ఆంజనేయ రెడ్డి గారు కూడా మాటలను ట్విస్ట్ చేయడం బాగాలేదు. అది చెప్పడం కోసం నేను ఆ వీడియో చూపిస్తున్నా. ఆ వీడియోలో ఏముందంటే జన సైనికులు పోలవరం ఎప్పుడు పూర్తవుతుంది, అరగంటగా పూర్తవుతుందని వ్యంగ్యంగా అంబటి రాంబాబు గారిని మాట్లాడితే ఒక ఫోటో పెట్టి అంబటి రాంబాబు గారి ఫోటో ఓ పక్కన, చెప్పు ఫోటో ఓ పక్కన పెడితే దానికి సమాధానంగా అంబటి రాంబాబు గారు పవన్ కళ్యాణ్ గారి 4వ పెళ్ళైనప్పుడు పూర్తవుతుంది అని చెప్పి కొంటె సమాధానం, వాళ్ళు కొంటెగా మాట్లాడితే ఈయన కొంటె సమాధానం జన సైనికులకి చెప్పారని చెప్పి క్లియర్ గా చెప్పినా సరే దాన్ని జనరలైజ్ చేసేసి ఆంజనేయ రెడ్డి గారు అప్పుడు చాలా కొంచెగా ఉంటారు. తెలుసుకోండి.